అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఒకప్పుడు దేవుని సంఘమును హింసించిన పౌలును మన ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శించి తన్ను ప్రత్యక్షపరుచుకొని అదే సంఘమునకు, ముఖ్యముగా అన్యజనులకు అపోస్తలుగాను సువార్తికునిగాను ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. దేవుడు క్రీస్తు యేసు ద్వారా తనకు అనుగ్రహించిన భాగ్యమును, బాధ్యతను పొందుకొని మర్మమై ఉన్న సువార్తను బోధించుచు ప్రతి మనిషిని యేసుక్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలనే ఆశయముతో, గమ్యముతో తన పరిచర్యను కొనసాగించాడు. ఆమెన్. ఈ నేపథ్యంలో ప్రతి మనుషునికి సమస్త విధములైన జ్ఞానము చేత బుద్ధి చెప్పుచు సువార్త బోధించుచు తన పరిచర్యను కడముట్టించాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ దేవుని మందిరము కూడా ప్రతి విశ్వాసిని క్రీస్తు యేసు ఎదుట సంపూర్ణులుగా నిలవబెట్టవలని దేవుని సువార్తను బోధించుచు తన ఆత్మ ద్వారా నడిపించున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీ కృపచేత మాకు అనుగ్రహించిన సంఘమునకై మీకు వందనములు. మీ వాక్యమును విని దానిని గైకొని దేవుని ఎదుటను మీ ఎదుటను సంపూర్ణులుగా నిలవడనట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.